ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లడ్డు కల్తీ జరిగిందని చెప్పి మళ్ళీ గత 2-3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగిందని కొందరు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరగలేదని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక చిన్న విషయము మాట్లాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయని వాళ్ళకి కూడా యాజ్ ఎ పొలిటీషియన్గా ఎలా ఆలోచిస్తారు అంటే, ఓటు వేసిన వాళ్ళకి మనం సేవ చేయాలి అనే మైండ్ సెట్తో ఏ పొలిటీషియన్ అన్నా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనము సేవ చేయాలి, వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకు ప్రతి ఒక్క పథకము అందాలి అన్న గొప్ప ఆలోచన ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అభివృద్ధి చేశారు. పేద ప్రజలకు ఒక పెత్తందారుల జీవితాన్ని ఇవ్వడానికి ఎంత కృషి చేశారు. రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్ సెంటర్లు, సచివాలయాలు, చిన్నపిల్లలకైతే మధ్యాహ్న భోజనం తినడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి మెనూ మార్చేశారు. చిన్న పిల్లల ఆకలి విలువ తెలిసిన వాడు లడ్డును కల్తీ చేస్తాడా? లేదు, ఖచ్చితంగా కల్తీ జరిగింది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే కోర్టులో ప్రవేశపెట్టండి. దానివల్ల వచ్చే శిక్షని అది మా నాయకుడా వేరే వాళ్ళ నాయకుడని అవసరంలే, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ మా నాయకుడు కల్తీ చేయకుండా తప్పు చేయకుండా ఉంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సర్వనాశనమైపోతారు అనేదాన్ని మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ మా జగనన్న తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కల్తీ చేయలేదు అంటే, ఎవరైతే అవాస్తవాలను, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి అనుకుంటున్నారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇది దేవుడండి, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు. ఆయన అన్నీ చూస్తుంటారు, ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తారు. అది ఏ నాయకుడైనా సరే. నేను రాజకీయంతో ఈ వీడియో చేయడం లేదు. ఏ నాయకుడు, మా నాయకుడు తప్పు చేస్తున్నా, ఇంకా ఏ నాయకులు తప్పు చేస్తున్నా సరే 100% దేవుడు ఊరికే వదలడం వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.